ఒరే పోలాయ్, మీ చిన్నబాబు గారు ఎక్కడరా? ఏమోనమ్మా, లోపల లేరు. అబ్బెబ్బెబ్బే, ఏం కొంపిది! పొద్దున సర్దితే సాయంత్రానికి ఇలా తయారైంది. చీ, ఎక్కడ చూసినా పుస్తకాలు, కాగితాలు, మాసిన గుడ్డలు. ఒరే పోలాయ్, అవి నందివరా. ఈ బస్తీల్లో చదివే వాళ్ళంతా ఇంతేరా. ఒంటి శుభ్రమే కానీ ఇంటి శుభ్రం చూసుకోరు. అందులో మీ చిన్నబాబు గారు వాటి సారీ. కూర్చున్న చోట చెదలు పెట్టాల్సిందే. ఇస్త్రీ బట్టలు వేసుకు తిరగమంటే భలే తిరుగుతారులే. సరే గాని నేను మాట్లాడతాను, చెప్తా. మరి మీ చిన్నబాబు, నేను పోలాయ్ అనుకున్నావు కదా పెద్దవా. రే పోలాయ్, కాఫీ ఎక్కడుంది, తాగమని చెప్పరా. చేతికి అందే ఉందే, తాగనని చెప్పరా. అయితే నోటికి అందించిందాక అక్కడే కూర్చోమని చెప్పరా. పలుకరాదటే చిలుకా, పలుకరాదటే పలుకరాదటే చిలుకా, పలుకరాదటే. సముఖములో రాయబారమెందులకే, సముఖములో రాయబారమెందులకే, పలుకరాదటే చిలుకా, పలుకరాదటే. ఎరుగని వారమటే మొగమెరుగని వారమటే, ఎరుగని వారమటే మొగమెరుగని వారమటే. పలికిన నేరమటే పలుకాడగ నేరవటే. ఇరుగు పొరుగు వారలకి అరమరికలు తగునటనే, పలుకరాదటే చిలుకా, పలుకరాదటే. మనసున్న తొణికే మమకారాలు, కనులను మెరిసే నయగారాలు. మనసున్న తొణికే మమకారాలు, కనులను మెరిసే నయగారాలు. తెలుపరాదటే సూటిగా తెరలు తీసి పరిపాటిగా, తెలుపరాదటే సూటిగా తెరలు తీసి పరిపాటిగా, పలుకరాదటే చిలుకా, పలుకరాదటే చిలుకా. ఆ
అడగరా అయ్యగారిని. సాయంకాలం అయినా గదిలో కూర్చొని పొదుగుతూ ఉంటారో లేక షికారు వెళ్తారో. నేనుంటే అమ్మగారికి అంత కష్టం ఎందుకు కనుక్కోరా. కష్టం లేదు, నిష్ఠూరం లేదు. గది ఉడ్చాలని చెప్పరా. చిత్తం అలాగే వెళ్తున్నామని చెప్పరా. ఇంతేనన్నా ఇంతేనన్నా నిజమింతేనన్నా గుట్టెరిగిన గురురాయలు మన వెను తట్టి తెలుపు నిజమింతేనన్నా ఇంతేనన్నా పెట్టువారికే పుట్టేదన్నా పెట్టిందే నీ పెట్టుబడన్నా పెట్టువారికే పుట్టేదన్నా పెట్టిందే నీ పెట్టుబడన్నా పెట్టిపోయ నీ పుట్టులోకి పుట్టగ తేలేదన్నా ఇంతేనన్నా కోటి చేర్చి పడగెత్తిన గూడ ఆశకంత వేలేదన్నా కోటి చేర్చి పడగెత్తిన గూడ ఆశకంత వేలేదన్నా పేద సాధకు పెట్టి పోసిన ధనమే ఆ ధనమే తనతో వచ్చేదన్నా ఇంతేనన్నా నిజమింతేనన్నా ఇంతేనన్నా. ఇచ్చనా మన చిన్న షావుకారు వచ్చాడు. బాగున్నావా తాత? బాగానే ఉన్నాను నాయన. చిన్న మన సత్యం నాయన లాంటి వాడు కాడు, అచ్చం వాళ్ళ తాత పోలికి. మన వాడి హయాం వస్తే మళ్ళీ ఇలాంటి సత్రాలు గుళ్ళు ఎన్ని కట్టించబోతాడో. పంతులు గారి మాటలకేం లేపించిన తాత. మా తాత లాంటి దాత కావాలంటే మాటల మరో జన్మ ఎత్తాలి. పంతులు సత్యం నీకు దొరుకుతాడయ్యా మాటల్లో. వస్తాను తాత. మంచిది నాయన. ఏ శాంతక్క, పిండొంటలు దండిగా చేస్తున్నట్టుంది. ఖర్చు అవుద్దని నారాయణ భయపడతాడేమో. ఓరా, మీ బోటోళ్ళు ఎంతమంది తింటే తరుగుతుంది మాకు. విన్నావు మావా, వీడియో మహా షావుకారు అయినట్టు మాట్లాడుతున్నాడు. ఈ మాత్రానికే షావుకారు కావాలా నాయన? కష్టపడే రైతుకి అన్నానికి ఏం తక్కువ? వీడు మా పాటు పడుతున్నాడట్లే. మీ పొలం మంచిది కాబట్టి సరిపోయింది. అది నిజమే నాయన. అవసరానికి 1500 ఇచ్చి మీ నాయన సాయపడ్డాడు. ఆ పొలం కాస్త కొని పడేశా. నిక్షేపం లాంటి గడ్డ. అప్పుడే 2 దఫాలుగా 1000 రూపాయలు చెల్లేశా. ఈ పంటతో మిగతాది కూడా తీరిపోతుంది. నాకింకేమీ బెడదలేవు నాయన. నారాయణ చేతికి అక్కడికి వచ్చాడు. పని పాటలు వాడే చూసుకుంటాడు. ఇక సుబ్బుల పెళ్లి ఒకటి చేసేస్తే హాయిగా కృష్ణ రామ అనుకుంటూ కూర్చోవచ్చు. సుబ్బులు పెళ్లి విషయం నీకెందుకు మావయ్య? చాకిరి జంచుకునే వాళ్ళ చంగేమావ లేడు. అదేమిటే పళ్ళెని తెస్తూ ఇక్కడ దాక్కున్నావు? అయ్యో సింగారమా, నిన్ను ఎత్తికెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ఇక్కడెవరూ తయారై కూర్చోలేదులే. బాగా దాన్ని ఎగటాలు చేస్తావు. నీ మూడు కన్నా మంచి మూడు దొరుకుతాడులే దానికి. ఒరేయ్, నువ్వు ఉండుండి భలే తెలివిగా మాట్లాడతావురా. అబ్బా, ఏమిటమ్మా జుట్టు అట్లా పీకుతావు? మరేమిటే జడ వేస్తుంటే కుదురుగా కూర్చోక ఉయ్యారాలు పోతావు. ఏం ఉయ్యారం అమ్మా?
మొహం చూసుకోవడం కూడా వయ్యారమేనా కాక ఈ వేషాలన్నీ సత్యం దగ్గర వేరాదు నా దగ్గర ఎందుకు? ఏ నాకేం భయమా? తలగొట్టి మొలేస్తాడేమిటి? సరే గాని నిజం చెప్పవే, నీకు సత్యం అంటే ఇష్టమేనా? పని చేసుకుంటా. బాగుంది. ఎక్కడైనా ఆడవాళ్ళు మొగాళ్ళని చేసుకుంటారేమిటి? అన్నయ్యని నువ్వే చేసుకున్నావా? ఓసిపుడుగా. నా సంగతి ఎట్టా ఉంచు గాని ఇప్పుడు సత్యం అంటే నీకు ఇష్టమేనా చెప్పు. నా ఇష్టమే ఉంది. నాన్నకు నీకు అన్నయ్యకి ఇష్టమైతే మీరే గుంజ కట్టినా చేసుకుంటా. ఓసిగడుగ్గాయి, నువ్వు చెప్పకపోతే మాత్రం నేను లాగలేననుకుంటావా? ఓ వదినా, ఇట్లా ఎగతాళి చేస్తే అన్నయ్యతో చెప్తా తెలుసా? చెప్పుకోవే. కలగొట్టి మొలేస్తాడేంటి మీ అన్నయ్య? సుబ్బమ్మ తీలేతారా? నీ తల్లో పువ్విస్తే కొద్దిగా నాకు కళ్ళు లేకపోతే నేను భగవంతుడు చెవులైనా ఇచ్చాడు నీ మాటలు వినడానికి. నాకు ఇంతకంటే ఏం కావాలి? అది కాదు పిచ్చల తాత, ఇవాళ ఊళ్ళో ఎంత పండగ, ఎంత వెలుతురు. అవునమ్మా, మీరు వెలుతురు చూస్తారు, చీకటి చూస్తారు. నాకు అంతటా వెలుగు, ఎప్పుడూ ఆనందమే. మీరు వెలుగులో చీకటి, చీకట్లో వెలుగు చూడగలిగిన నాడు మీకు ఈ వెలుగు చీకట్ల బాధే ఉండదమ్మా. ఏం పిచ్చిన తాత, మా సుబ్బులకి వేదాంతం అంతా నూరిపోస్తున్నావే. నాకెందుకులే తాత పిచ్చిదానికి, చదువుకున్నాడు ఆయనకే రంగరించిపోయి. రా తాత. ఇదిగో సుబ్బులు, ఆ బంగారం ఇచ్చిన తపాసులు అలాగే ఉన్నాయి, నువ్వు కాల్చవే చూస్తాను. నువ్వే కలిసి మావయ్య, మేమంతా చూస్తాం. ఎందుకే మా ఆయన అలా వేధిస్తావు? చేతులు కాల్చుకోమనా? నీకు తెలియదులే నాన్న, మావయ్య చిన్నప్పుడు భలే కాల్చేవట. 2 చేతుల్లో 2 టంకాలు, నోట్లో ఓ తోటా పట్టుకుని బజారంట పోతుంటే ఊళ్ళో వాళ్ళంతా భయపడి ఇళ్లలో దూరేవట. ఓవే, నేనంత కాల్చలేను అనుకున్నావా? ఏ ఉండవే, నువ్వు తప్పుకో. పోనీలే, ఇది కలుసుకో. దొంగముడా కొడుకు, ఒక్కటైనా కాలేది ఇవ్వలేదే. లేక నీకు కాలేవిస్తాడా మావయ్య? బంగారయ్య నీకంటే 2 ఆకులు ఎక్కువే చదివాడు. చూడు బావా దీని పల్లదనాలు. వచ్చే మాఘమాసానికైనా దీని ముక్కుకు తాడు పోయకపోతే మనం బతకలేం. అప్పుడు మాత్రం అది నోరు మూసుకుంటుందంటావా? ఓ నాన్న, నాకు పెళ్లి వద్దు, ఏం వద్దు.